హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మొదటిసారి అయితే మీరు మా ఛానల్కి రావడం త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ నేను లోపల కుప్పలుగా దాచుంచాం మీకోసం. రీసెంట్గా రిలీజ్ అయిన తెలుసు కథ అనే తెలుగు మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 గంటల 40 నిమిషాలు. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే పర్లేదు, బాగానే ఉందని చెప్పాలి. అండ్ ఎక్కడా కూడా బోర్ కొట్టలేదు. ఎందుకో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్నీ కూడా. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, వరుణ్ అనే కుర్రాడు రాగా అనే అమ్మాయితో పెయిన్ఫుల్ బ్రేకప్ అయ్యి ప్యారిస్కి వెళ్ళిపోతాడు. చాలా కాలం తర్వాత టాలెంటెడ్ చెఫ్గా రెస్టారెంట్ స్టార్ట్ చేసి మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా అంజలి అనే అమ్మాయితో పరిచయం అయ్యి పెళ్లి చేసుకుంటాడు. కిడ్స్ని ప్లాన్ చేసుకుంటున్న టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా వరుణ్ నెక్స్ట్ లవర్ అయిన రాగా మళ్ళీ తన లైఫ్లోకి తిరిగి వస్తుంది. ఇంతకీ చిన్నప్పటి నుండి అనాథగా పెరిగిన వరుణ్కి తన డ్రీమ్ అయిన కంప్లీట్ ఫ్యామిలీ నెరవేరిందా? అసలు వరుణ్ అండ్ రాగా ఎందుకు విడిపోయారు? చివరికి వరుణ్ అండ్ అంజలి కలిసి ఉన్నారా లేదా అనేది మూవీలో చూస్తాము. పాజిటివ్స్ చెప్పాలి అంటే, ఈ మూవీలో నాకు మెయిన్గా నచ్చిన 5 డిపార్ట్మెంట్స్ యొక్క వర్క్ కుదిరినంత వరకు హై లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మొదటిది డైరెక్షన్. ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ అని చెప్పొచ్చు. అండ్ ఇది బోల్డ్ అటెంప్ట్ కూడా. ఇలాంటి సబ్జెక్ట్స్ని మనం అంత ఫ్రీక్వెంట్గా చూడడం మూవీస్లో, ఎందుకంటే అవి సెన్సిటివ్ టాపిక్స్ కాబట్టి. అండ్ హ్యాండిల్ చేయడం కూడా చాలా కష్టం. రిలేషన్షిప్స్లో ఉండే కాంప్లెక్సిటీని బాగానే చూపించారు. స్టోరీ రైటర్ అండ్ డైరెక్టర్ వచ్చేసి నీరజ కోనా. అసలు డెబ్యూటెంట్ డైరెక్టర్ లాగా నాకు అనిపించలేదు. ఐఎమ్ హ్యాపీ దట్ ఎలివేషన్స్ కోసం సంబంధం లేకుండా అక్కర్లేని ఫైట్ సీన్స్ ఏం పెట్టలేదు మూవీలో. క్లోజెస్ట్ మూవీ రిఫరెన్సెస్ కావాలి అంటే 2001లో వచ్చిన హిందీ మూవీ చోరీ చోరీ చుప్కే చుప్కే. అందులో సల్మాన్ ఖాన్, ప్రీతి జింటా అండ్ రాణి ముఖర్జీ యాక్ట్ చేశారు. తెలుగులో కొంచెం సోలో, బద్రి, తొలి ప్రేమ ఎట్సెట్రా మూవీస్కి కొంచెం డైరెక్ట్ కంపారిజన్స్ కావు, స్లైట్ రిఫరెన్స్ అని చెప్పొచ్చు. సెకండ్ది సినిమాటోగ్రఫీ బై జ్ఞానశేఖర్ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ చాలా క్లాసీగా ఉంటుంది. చాలా నీట్గా ఎలిగెంట్గా తీశారని నాకు అనిపించింది. ఏదో షూట్ చేసేసాము, అతికిచ్చేసాము, రిలీజ్ చేసాము, ఆ పని అయిపోయింది అన్నట్లు కాకుండా. మ్యూజిక్ బై ఎస్ఎస్ తమన్ నాకు పర్సనల్గా బాగా నచ్చింది. మూవీ స్టోరీకి అండ్ కాన్వర్సేషన్ మధ్యలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్లెండ్ అయిందని చెప్పాలి. సాంగ్స్ కూడా బాగున్నాయి. స్క్రీన్ మీద లౌడ్గా ఎక్కడ అనిపించలేదు. సెకండ్ హాఫ్లో శ్రీమంతం జరిగే టైంలో వచ్చే సాంగ్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. తర్వాత వచ్చేసి కాస్ట్యూమ్ డిజైనింగ్. శీతల్ శర్మ అంట క్రెడిట్స్ ప్రకారం. అండ్ డైరెక్టర్ కూడా స్టైలిస్టే కాబట్టి కాస్ట్యూమ్స్ అని చాలా సింపుల్ గా, రిచ్ అండ్ క్లాస్ గా డిజైన్ చేసుకున్నారు మూవీ అంతా సిచ్యువేషన్ తగ్గట్టు. తర్వాత మెయిన్ గా చెప్పుకోవాల్సిన సిద్ధు జనరల్ గడ్ గారి యాక్టింగ్ గురించి. డీజే టిల్లు క్యారెక్టర్ నుంచి ఆల్మోస్ట్ బయటకు వచ్చేసారని చెప్పాలి. నేనైతే సర్ప్రైజ్ అయ్యాను కూడా. హీ డిడ్ ఎ గుడ్ జాబ్ ఫర్ ష్యూర్. ఎమోషనల్ సీన్స్ లో కానీ, హ్యూమర్ జనరేట్ చేయడం కానీ, డైలాగ్ డెలివరీ కానీ అంత బాగానే ఉంది. నాకు తెలిసినంత వరకు ఈ మూవీకి ఈయన కూడా కో రైటర్ అనుకుంటా డైలాగ్స్ కి. ఆ క్లారిటీ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, కామ్ అండ్ కంపోజ్డ్ గా యాక్ట్ చేశాడు ఆయన. డిఫరెంట్ యాటిట్యూడ్ తో డామినేట్ చేసి పడేశారు ఆయన. తర్వాత హైలైట్ అయ్యేది హర్ష చెముడు. ఈయనకి మంచి రోలే పడింది చాలా కాలం తర్వాత. మిగతా యాక్టర్స్ రాశి ఖన్నా అండ్ శ్రీనిధి శెట్టి వాళ్ళ రోల్స్ వాళ్ళు బాగానే యాక్ట్ చేశారు. మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ కి అంత ఇంపార్టెన్స్ ఏం లేదు. మూవీ అంతా మెయిన్ గా లీడ్ యాక్టర్స్ ముగ్గురు చుట్టూ రన్ అవుతూ ఉంటుంది అలాంగ్ విత్ హర్ష. నెగిటివ్స్ చెప్పాలి అంటే, సెకండ్ హాఫ్ కొంచెం స్లో పేస్ లో వెళ్తూ ఉంటుంది. ఇంకొంచెం బెటర్ గా హ్యాండిల్ చేసి ఉండాల్సింది. ప్రెడిక్టబిలిటీ వచ్చేస్తుంది ఓవర్ ద పీరియడ్. రన్ టైం కూడా ఎక్కువ అనిపించింది. ఎడిటర్ నవీన్ నూలి ఇంకొంచెం బెటర్ కేర్ తీసుకోవాల్సిందేమో, కొన్ని సీన్స్ అండ్ రోడ్ మీద ఉండే సాంగ్ తీసేసి. అండ్ ఆల్సో సెకండ్ హాఫ్ లో సీనియర్ యాక్టర్ అయిన అన్నపూర్ణ గారు వచ్చినప్పుడు ఉండే కామెడీ నాకు నచ్చలేదు. అండ్ శ్రీమంతం ఎపిసోడ్ కూడా కొంచెం లాజిక్లెస్ అనిపించింది. కొన్ని చోట్ల డైలాగ్స్ ప్రీచింగ్ లాగా అనిపిస్తుంది కూడా. అండ్ కొన్ని రిపిటేటివ్ సీన్స్ ఉంటాయి. హీరో ఎలివేషన్ షార్ట్స్ అయితే టూ మెనీ ఉన్నాయి. అడల్ట్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజ్ ఉందా అంటే, అడల్ట్ సీన్స్ ఏం లేవు కానీ బూతులు అయితే కొన్ని ఉన్నాయి. ఇంత క్లాస్ మూవీలో అలాంటి పదాలు అవసరం లేదని నాకు అనిపించింది. వేరే విధంగా కూడా ఆ ఎమోషన్ చూపించవచ్చు. ఇదంతా కాదు బ్రో, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీకు గనక సింపుల్ స్టోరీ లైన్తో హ్యూమన్ సెన్సిబిలిటీస్ మీద క్లాస్ మూవీ చూడాలనుకుంటే ఈ మూవీ నచ్చొచ్చు. అలా కాకుండా ఒక ఐటమ్ సాంగ్, 4 ఫైట్ సీన్స్ అండ్ కమర్షియల్ రొటీన్ టెంప్లెట్ ఎక్స్పెక్ట్ చేస్తే ఈ మూవీ నచ్చదు. ఏదో పేషెన్స్ టెస్ట్ లాగా ఉంటుంది. అందరికీ నచ్చుతుందా అంటే మూవీ కొంచెం డౌటే. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.